హలో అందరికీ, ఈరోజు మునక్కాయ పులుసు బీరకాయ పచ్చడి చేస్తానండి. ఇదిగోండి మునక్కాయ శుభ్రంగా తొక్కి తీసి కడిగి, అది బీరకాయలండి అవి ముక్కలు ముక్కలుగా చక్కగా కోసుకున్నానండి. మునక్కాయ పులుసుకి పోపు గింజలు వేసి నూనె వేసి, అదిగండి తాలింపు గింజలు పోపు వేసి బాగా పచ్చిమిర్చి వేసి అన్నీ వేయించుతున్నానండి. ఇటు నూనె పెట్టుకుని రెండు ఒకసారి చేస్తున్నానండి. బాగా బీరకాయలు వేసి వేసి పోపు ఇవి ఆనియన్స్ అన్నీ వేగేసరికి చిన్న చిన్న టమాటాలు చక్కగా తరిగి టమాటాలు వేసానండి. తర్వాత టమాటాలతోటి కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయలు వేసి రెండు వేసి, ఇదిగండి చూడు చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసానండి. ఇక్కడ చక్కగా ఇరు ప్రక్కల 4 పక్కల బీరకాయలు వేయించడం వేసానండి. చూడు మగ్గినాయండి బాగా మునక్కాయ పులుసు. బాగా కొంచెం పసుపు, చిటికెడు పసుపు, స్పూన్ కారము, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపెట్టాలండి. ఇంగ్రీడియంట్స్ కొంచెం నేను చింతపండు పులుసు పోసుకుంటాను, అంటే పులుసు కాబట్టి మునక్కాయల పులుసు వేసి కరివేపాకు వేసానండి. ఇంగు వేస్తాను, పులుసు వేస్తే ఇంగు వేస్తానండి నేను. టేస్ట్గా బాగుంటుంది. ఉప్పు సరిపోయింది నేను చూశానండి, బాగుందండి. మూత పెట్టి మగ్గనిచ్చాను. బీరకాయ పచ్చడి వేగిన తర్వాత పచ్చిమిర్చి అవన్నీ ఆనియన్స్ టమాటాస్ బాగా చక్కగా కడిగానండి. అవి వేయించి పక్కన పెట్టి ఇవి బాగా ముక్కలు వేసి బాగా కడిగి శుభ్రంగా బాణీలో వేసి కొంచెం నూనె వేసి బాగా వేయించాలండి. కొంచెం మగ్గనియాలి, జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత అవి కూడా లాస్ట్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేటట్టు బాగా వేసానండి. అంటే చక్కగా పచ్చడి టేస్టీగా వచ్చింది. మునక్కాయ పులుసు కూడా అది వేసరికి ఇది కూడా బాగానండి మరిగింది బాగా చక్కగా. ఇదిగోండి మునక్కాయ పులుసు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.